ఈ ఆడియో రిలీజ్ ఉయ్యాల జంపాల ఈ సినిమా గురించి తెలుసా నీకు? ఈ సినిమా మన అక్కినేని నాగార్జున గారు ఉన్నారు కదా. నాగార్జున గారు ఎవరికి తెలీదు? మన్మధుడు, డాన్, కింగ్. మన డి సురేష్ బాబు గారు ఉన్నారు కదా. డి సురేష్ బాబు గారు మంచి ప్రొడ్యూసర్. ఇంకొక రామ్మోహన్ రావు గారు ఉన్నారు కదా. రామ్మోహన్ గారు అష్టాచమ్మ ప్రొడ్యూసర్, గోల్కొండ హై స్కూల్ ప్రొడ్యూసర్. వీళ్ళు ముగ్గురు కలిసి ప్రొడ్యూసర్ గా ఒక సినిమా తీశారు, అదే ఉయ్యాల జంపాల. ఈ సినిమా పచ్చని పొలాల మధ్య తెలుగు తీపిని మళ్ళీ గుర్తు చేసేలా, రుచి చూపించేలా ఉంటుందంట బావా ఈ సినిమా. నిజంగానా? అవును బావా. నువ్వు చెప్తుంటే మళ్ళీ నా మనసులో మాట నీకు చెప్పాలనుంది. నిన్నే పెళ్ళాడతా బంగారం. నీకు ఇప్పుడు చెప్పు బావా, ఈ ట్రైలర్ చూస్తే ఆటోమేటిక్ గా అది గుర్తొచ్చేస్తుంది. థియరిటికల్ ట్రైలర్ ఫస్ట్ టైం వెరైటీగా ఒక ఆడియో ఫంక్షన్ లో ట్రైలర్ లాంచ్ అవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఉయ్యాల జంపాల థియరిటికల్ ట్రైలర్. మా మరదలండి, పేరు ఉమాదేవి. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. మా మరదల గురించి చెప్పాలంటే స్మైల్ చాలా బాగుంటుంది. చూడు ఎలా ఉందో. ఇంకా నవ్వు అయితే అద్భుతం. చదువులో సరస్వతి. ఇంటి పని, వంట పని అన్ని చాలా బాగా చేస్తుంది. పెద్దలంటే అంత గౌరవం, ఎంత మర్యాద అనుకున్నారు? సరిగా నొక్కవే ముసల్దానా, ఏం చేస్తున్నావు? ఎంత భక్తి అనుకున్నారు? ఒక్క రోజు కూడా గుడికి వెళ్ళడం మాందు. ఒక్క పైసా ఖర్చు పెడదంటే నమ్మండి, చాలా పొదుపు మనిషి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి. ప్లీజ్ సార్, మా మరదలకు మంచి అబ్బాయి ఉంటే చూడండి. మంచి అబ్బాయి అంటే పర్లేదు సార్, ఎలాంటిడైనా పర్లేదు, అబ్బాయి అయితే చాలు. దానికి అర్జెంట్గా పెళ్లి చేసేయాలండి, లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోద్ది. రారా ఎంతసేపు ఉండరా, దానికి ఎవడో దొరకపోతే నాకంటే కట్టేస్తారు. పర్లేదులేరా, ఎవడో ఒకటి దొరుకుతాడు. ఏరా పోనీ నువ్వు చేసుకోవచ్చు కదరా. ఓరి బాబోయ్, ఆడియో లాంచ్, ఫస్ట్ పాటను లాంచ్ చేయవలసిందిగా వెల్కమ్ నాని గారు. సాంగ్ లాంచ్. నిజంగా ఇది నేనేనా, ఉయ్యాల జంపాల లూగేను నా ఊహలే, ఇదంతా నీ మాయేనా, గుండెల్లో జల్లంటూ ఉల్లాసము పొంగెలే, కనులే కలిసే మనసే మురిసే, ఆనందమాకాశ మంచుల్ని తాకిందిలే. అందరికి నమస్కారం. వాళ్ళిద్దరు ఎంత క్యూట్గా చేశారంటే, కొత్త వాళ్ళు సినిమా చూస్తున్నంతసేపు వీళ్ళు ఏదో యాక్టర్స్ యాక్టింగ్ చేస్తున్నారని మర్చిపోయి ఒక్కసారి మళ్ళీ ఊరెళ్ళి ఆ ఊరిలో క్యారెక్టర్స్ని వాళ్ళని వెళ్ళి చూసిన ఒక ఫీలింగ్ వచ్చింది. చాలా నాస్టాలజిక్గా అనిపించింది. అండ్ ఈ సినిమా మొన్నే సురేష్ బాబు గారితో కూడా మాట్లాడుతూ సినిమా చూశానని చెప్తే ఎలా ఉందని అడిగారు. చాలా చాలా స్వీట్గా ఉంది సార్ అంటే, స్వీట్గా ఉంటుంది సర్లే, ఆడదా అని అడిగారు. అయితే నాకు తెలిసినంత వరకు అంత బాగుందంటే డెఫినెట్గా ఆడుతుంది. అండ్ తెలియకుండా ఈ సినిమాకి ఒక పాజిటివ్ బజ్ ఉందండి. ఎక్కడికి వెళ్ళినా ఉయ్యాల జంపాల టాపిక్ ఎత్తిన వెంటనే ఆ సినిమా చాలా బాగుందంటగా అంటున్నారు. ఇదేంటి అసలు రిలీజ్ ముందే ఎలా తెలిసిపోయింది అంటే, అది డెఫినెట్గా రామ్మోహన్ దీన్ని కాన్ఫిడెంట్గా అష్టాచమ్మకి చేశాడు, ఇప్పుడు ఉయ్యాల జంపాలకి చేస్తున్నాడు. సినిమా ముందే ఎవరు చూస్తానన్నా సరే సినిమా చూపించేస్తున్నాడు. ఎందుకంటే తీసిన సినిమా మీద ఆ నమ్మకం, ఆ ధైర్యం ఉంది కాబట్టి అది అందరూ చేయలేరు. సో దానివల్ల ఈరోజు దీనికి ఇంత పాజిటివ్ బజ్ ఉంది. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. దానికోసం ఒకసారి మీరందరూ హీరోయిన్ గురించి చాలా తెలివిగా ప్లాన్ చేశాడండి యాక్చువల్లీ. అంటే చెప్పాడో లేదో నాకు తెలియదు కానీ, చిన్నారి పెళ్లి కూతురు వల్ల ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న లేడీస్ అంతా ఆ పిల్ల ఫ్యాన్స్. సో చక్కగా ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టాడంటే మొత్తం అందరు టీవీ సెట్లు వదిలేసి థియేటర్కి వస్తారని ప్లాన్ చేశాడు బ్రహ్మాండంగా. నేను ఒకసారి ఎప్పుడో కలిసినప్పుడు ఇద్దరు ఎంత బాగా చేశారంటే, మూడు సినిమాలు కాంట్రాక్ట్ సైన్ చేయిద్దాం అనుకుంటున్నానని చెప్పాడు నాతో. మరి అదేంటి నాతో చేయించలేదు అన్న. నిన్ను చూసిన తర్వాత ఈ ఐడియా వచ్చింది అన్నాడు. అయ్యో చేయించుంటే బాగుండేదే అని.
సో చేసుంటే డెఫినెట్గా ఉయ్యాల జంపాల్లో కూడా నేనే హీరో ఉండేవాడిని. నీకు ఆ ఛాన్స్ వచ్చిండేది కదా. ఎనీవే సినిమా సాంగ్స్ ఈరోజు ఆడియో రిలీజ్ కాబట్టి నేను ఆల్రెడీ సినిమా చూశాను, పాటలు విన్నాను అండ్ చాలా 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 బాగున్నాయి. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సెకండ్ సాంగ్ లాంచ్, లెట్స్ గో. మన బంధం ఏమిటని ఎప్పుడైనా అన్నావా? విడిపోయే చివరి క్షణం మదిలో మాటడిగేవా? నాతో ఇన్నాళ్ళు ఉన్నావే కోపంగా, నీలో ఈ మౌనం మారింది శాపంగా. పంపదీసి రామోహన్ ఏమైనా టిపికల్ ప్రొడ్యూసర్ అయిపోతాడా అని. ఎందుకంటే ఎప్పుడు కొంచెం టిపికల్ సినిమాలు ఎప్పుడు తీయలేదు రామోహన్. అండ్ ఇది కూడా అలాంటి సినిమా కాదు, ఒక చిన్న కొత్తదనం ఉంటుంది. కానీ ఈ ఫంక్షన్ మాత్రం చాలా టిపికల్గా ఉంది. ఆయన సొంత పోస్టర్లు పెట్టేసుకుని ఇది ఎప్పుడు ఇది రామోహన్ లాంటి ఫంక్షన్ కాదు ఇది, తప్పకుండా చెప్పాలంటే. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమా గురించి చాలా పాజిటివ్ బజ్ నేను విన్నాను. నాకు కొంచెం కోపంగా కూడా ఉంది, ఎందుకంటే నా సినిమా ఇప్పుడు రెడీగా ఉంది రిలీజ్ అవ్వడానికి. ఆ 2 సినిమాలు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. 2 బాగున్నాయి అన్నారు, కానీ 2 ఒకేసారి వస్తే బాగుండదని చెప్పుకున్నారు. నేనేమో ఇప్పుడు రిలీజ్ డేట్ కోసం ఎదుగుతా ఉన్నాను. ఇప్పుడు 25th రావాలనుకున్నాను. ఇప్పుడు మన మీద మనం పడితే బాగుండదని చెప్పి నేను ఐఎమ్ పోస్ట్పోనింగ్ ది రిలీజ్ ఆఫ్ మై ఫిల్మ్. Because I'm scared what Rammohan will do. I know he has a positive film. Like, you know, అందరూ దీని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. And I wish him the very best. నాకు గోల్కొండ సినిమా హై స్కూల్ సినిమా ఇచ్చినందుకు ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. And more than a producer, he's also my friend. And I wish him the very best. And నాకు జ్వరంగా ఉన్నా నేను కొంచెం మందులు వేసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటే, నేను జనరల్గా ఫంక్షన్స్కి రాను. రామోహన్ ఫంక్షన్కి ఎందుకు వచ్చానంటే బికాజ్ ఈజ్ అ ప్రొడ్యూసర్ ఐ వాంట్ టు వర్క్ విత్ ఇన్ ద ఫ్యూచర్. సో చాలా డిప్లొమాటిక్గా వచ్చాను నేను. ఈ సినిమాకి రాలేదు, నా కోసం వచ్చాను నేను. నాతో ఇప్పుడు సినిమా తీస్తామని చెప్పి. ఎనీవే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. అండ్ I'll be there December 25th. Come watch the movie with me. Thank you. So third song, Lapak Lapak launch, please. Third song, Lapak Lapak launch. Lapak 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 Lapak. ఇదేదో తేడాగా ఉంది, అయ్యాక తెలిసేదేముంది. నా వెనుక జరిగే కథలేంటో ఊహిస్తే భయమేస్తుంది. అది ఏమో స్వీటు, వాడు ఏమో స్పీడు, ఇద్దరిని ఆపేదలా. అది ఏమో ఘాటు, వీడు ఏమో నాటు, నా బీపీ తగ్గేదెలా. సాధారణంగా ఎంబీఏలు చేసి పెద్ద పెద్ద కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళని హాలీవుడ్ స్టూడియోస్లో కూడా వెటకారంగా సూట్స్ అని పిలుస్తారు. అంటే స్ప్రెడ్ షీట్లతో వెర్రిగా తిరిగేవాళ్ళు తప్ప వాళ్ళ క్రియేటివిటీ ఏం తెలియదని. హీ డిస్ప్రూవ్స్ దట్ పాయింట్. హీస్ క్రియేటివ్, ఈజ్ ఆల్సో రైటర్ బై హిమ్సెల్ఫ్. రెండూ ఉన్నాయి, మార్కెటింగ్ అండ్ క్రియేటివిటీ. అండ్ ఉయ్యాల జంపాల గురించి, ఈ ఉయ్యాల ఊపు నింగిని తాకాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. రామ్ ఆల్వేస్ ట్రస్టెడ్ ఇన్ టాలెంట్. హీ బిలీవ్డ్ ఇన్ టాలెంట్. అండ్ ఉయ్యాల జంపాల ప్రమోషన్ ఫస్ట్ నేను వీడియో చూడగానే కూడా చెప్పాను, ఐ నో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ సక్సెస్ రామ్. ఐ ఆల్రెడీ నో ఇట్. సమ్ టైమ్స్ మనకు ఒక హంచ్ ఉంటుంది ఒక సినిమా బాగా ఆడబోతుందని. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ బిగ్ హిట్. అండ్ ద మ్యూజిక్, ద లుక్, ద పర్ఫార్మెన్సెస్, ఐమ్ షూర్. నేను ఇంకా సినిమా చూడలేదు, బట్ ఆనంద్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పాపులర్ ఇన్ అవర్ హౌస్ హోల్డ్. అండ్ రాజ్, ఐ హర్డ్ లాట్ అబౌట్ హిమ్. తన షార్ట్ ఫిల్మ్స్ గురించి I heard he's some kind of a superstar in Vizag. I hope I'm not wrong. So I wish all of you, the whole team, Ram especially, and the director Virinchi, tanu nenu ippudu ekkడున్నాడో తెలియదు. I hope to meet him sometime. తను అప్పుడే 2011లో నేను కలవడం జరిగింది అండ్ తను నాకు కూడా కథ చెప్పడం జరిగింది. So I wish him, and I'm sure he's going to have a glorious future as a filmmaker. So I wish the entire team a huge success, and I hope you're going to have a ball from December 25th. December 25 నాకు చాలా ఇష్టమైన రోజు అండి. నాకు నచ్చిన 2 వ్యక్తులు పుట్టారు. One is Jesus Christ and the other is my daughter. So it can't go wrong. Thank you so much. Thank you so much, sir. రాజ్ తరుణ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందో. హలో హలో హలో, బాగున్నారా? అరే మీరు ఈ సినిమాలో హీరో. మీరు కదా? నేను కదా. అచ్చం మీలాగే ఉన్నారు.
మీరే అది ఖచ్చితంగా మీరే. ఒక్కసారి ఈమెను చూసి నీ ఎంకి అనండి. నీ ఎంకి మీరే ఈ సినిమాలో నటించింది. మీరు ఎంకి అన్నా కూడా అంటే మిమ్మల్ని చూస్తుంటే మా బావ ఇలా ఉంటే బాగుండేదే, ఐ మీన్ మా బావ మీరే అయింటే బాగుండేదే. కాదు బావా, నాకు ఆల్రెడీ మరదలు ఉంది. ఎన్ని పార్టీలు మారుస్తారు వచ్చినప్పటి నుంచి. అది కాదు బావా, వాయిస్ బాగుంది అందుకని. వాయిస్ బాగుంది పార్టీ మార్చేస్తారా? అలా కాదు, మరీ అన్యాయంగా ఉన్నారు ఈరోజు అమ్మాయిలు. అయితే నా కొత్త మరదలు ఎవరో తెలుసా? ఏంటి కొత్త మరదలట? ఆ మరదలు నా మరదలు. మరి అది ఆ మాట ఈమెకు చెప్పు. నువ్వు కాదు, మీ నోటి వెంట నన్ను అనొచ్చు కదా మరదలా అని. కొడతది పట్టుకొని. సరే ఇది మారిపోతాయండి. ఆర్టీ గారు, ఇప్పటి నుంచి మీ పేరు ఆర్టీ రాజ్ తరుణ్ కదా, అలా ముందుకెళ్ళి ఒక్కసారి ఫ్యాన్స్ అందరికి ఇట్లా చెప్తే బాగుంటుంది. ఒక్కసారి అది చాలా మంది వచ్చారండి మీ గురించి. ఒక్కసారి ముందుకి రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ తరుణ్ గారు ఇది అలవాటు చేసుకోవాలి. ఇది అలవాటు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్టేజ్ మీద వచ్చినప్పుడు ఒక్కసారి ముందుకెళ్ళి అలా అనాలి. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా అవుతుంటది. ఇంతమంది జనాలు ఒకేసారి ఎప్పుడు చూడలేదు నేను. భయం వేస్తుంది చూస్తుంటే. భయం వేస్తుందా? ఓకే, అదే ఫస్ట్ సినిమా అండి. ఒకవైపు నాగార్జున గారు, ఒకవైపు సురేష్ బాబు గారు, ఇంకోవైపు రామ్ మోహన్ గారు. సో ముగ్గురు పిల్లర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ. వాళ్ళ సినిమాలో మీకు అవకాశం. నేను ఒక 4-5 సంవత్సరాలు అయిందండి బాగా తిరిగాను కానీ నాకు రావట్లేదు. భయం వేస్తుందండి. సడన్ గా నిద్ర లేచేది అంత కలం తెలుస్తుందేమో అని. అలా ఉందా మీకు? అవకాశం ఎలా వచ్చింది? అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరో ఎలా అయ్యారు? హీరో ఎలా అయ్యారు అది నన్ను కాదు, రామ్మోహన్ గారిని అడగాలి. నేను అక్కడ స్క్రిప్ట్లో అంతా కూర్చొని చేస్తున్నాను. జనాలకు కూడా చెప్పండి. ఆ స్క్రిప్ట్లో కూర్చొని చేస్తున్నాను. ఒకరోజు మా క్యాస్టింగ్ డైరెక్టర్ నన్ను పిలిచారు, గీతా గారు పిలిచి ఈ సినిమాలో నువ్వే హీరో అన్నారు. నాకేం అర్థం కాలేదు అనమాట. 5 నిమిషాలు ఫ్యూజ్లు అవుట్. తర్వాత సరే అన్న. ఎందుకు అనుకున్నారు ఏంటనేది ఆయన్ని అడగాలి, నాకు తెలియదు. ఓకే, ఇక్కడ డైరెక్టర్ది ఎంత పెద్ద రోల్ ఉందండి మీ సినిమాలో? డైరెక్టర్ విరించి వర్మ గారు. ముందు ఆయన పైకి ఫస్ట్ మాట చెప్పాలండి. డైరెక్టర్ ఎంత మంచి ఆయన అంటే కోపం అనేది రాదు అసలు. అబ్బా ఎందుకబ్బా పీక్స్ కోపానికి. అరుపు అనేది వినపడదు. చాలా మంచి ఆయన. ఏడి విరించి వర్మ గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలండి. దయచేసి పైకి రావాలి. డైరెక్టర్ ఆఫ్ ఉయ్యాల జంపాల గట్టిగా చెప్పండి. చాలా క్యూట్గా ఉన్నా వర్మ గారు. అచ్చా వర్మ గారు యూట్యూబ్ నుంచి బిగ్ స్క్రీన్, సో ఈ జర్నీ గురించి, అలాగే సురేష్ బాబు గారు, రామ్ మోహన్ గారు, అక్కినేని నాగార్జున గారు ఈ సినిమాకి అసోసియేషన్, సో ఆ అసోసియేషన్ గురించి ఏముందండి, ఇంకా ఆబ్వియస్గా చాలా ఆనందంగా ఉంటుంది. సో ఇది కూడా కళ్ళ అనిపిస్తుందట, ఇంత మంచి ప్రాజెక్ట్ చేయడం రామ్మోహన్ గారు వీళ్ళంతా. సో రియల్లీ వెరీ హ్యాపీ. సో హీరోని వెతకడం చాలా కష్టమైందని విన్నాను. సో ఎంత కష్టపడ్డారు? హీరోని దొరకటం చాలా ఈజీగా దొరికేశాడు. హీరో ఈజీగా దొరికేశారు. ఓకే, ఈజీగా ఉండే ఎప్పుడు ఆఫీస్లో ఉండేవాడు కాబట్టి అనుకున్నాక ఇతనే హీరో అని ముందు నుంచి ఫిక్స్ అయిపోయాం. చెప్పడం లేట్గా చెప్పాం కానీ ముందు నుంచి ఫిక్స్ అయ్యాం అన్నమాట. ఎందుకు చెప్పారు? డిస్కషన్ అప్పటి నుంచి, స్టోరీ డిస్కషన్. అయితే రామ్ మోహన్ గారితో పనిచేయడం ఎలా ఉండేది? ఆయనతో వర్క్ చేయడం అంటే ఇంకో రైటర్తో వర్క్ చేయడమేనండి. ప్రొడ్యూసర్తో వర్క్ చేసినట్టు ఉండదు, ఫ్రెండ్తో వర్క్ చేసినట్టు ఉంటుంది. 2 years మేము ఆఫీస్కి వెళ్ళినట్టు కాకుండా రోజు ఇంటికి వెళ్ళినట్టు, ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళినట్టు ఇద్దరం వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. 2 years అయిపోయింది. మాకు మాత్రం 1 month అయినట్టు ఉండేది 2 years డిస్కషన్ కూడా. సో మంచి బ్యూటిఫుల్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత సో మిగతా అంతా మీకు తెలుసు. ఈ సినిమాలో బావా మరదలు మెయిన్ పాయింట్ ఆఫ్ ఫోకస్ కదా, సో మీ రియల్ లైఫ్ స్టోరీ ఇక్కడ చూపెట్టారా మాకు? స్టోరీ రియల్ కాదు కానీ నీ విలేజ్లో చూసిన క్యారెక్టర్స్, వాళ్ళ మనస్తత్వాలు ఇవన్నీ తీసుకొచ్చి అంతా కల్పనే, ఏది రియల్ కాదు కానీ క్యారెక్టర్లన్నీ కూడా నీ చూసిన క్యారెక్టర్స్ మాత్రమే. సో ఆ రియాలిటీ మాత్రం సినిమాలో గ్యారంటీ ఖచ్చితంగా అందరూ తెలుస్తారు. అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే విలేజ్ వాళ్ళకి ఐడెంటిఫై అవుతారు, విలేజ్ నుంచి సిటీకి వచ్చిన వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. సో ఇట్ విల్ బి ఎ బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీ. నిజంగా ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు మా హీరోయిన్ గురించి. సో మీరు ఇంట్రొడక్షన్ ఇస్తారా? ఆనంద్ గారు చాలాసేపటి నుంచి కూర్చున్నారు అక్కడ, జనాలు చాలా మంది వెయిటింగ్. సో పిలిచేద్దామంటారా? పిలిచేద్దాం. ఉమాదేవి గారు రాబోతుంది. సో కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్.
Andariki Namaskaram. It was sudden because Balika Vadu is popular and here Chinnari Pelli Kootru is popular. Thank you so much. People loved me here as Anandi, and it's I think I should say thank you to Andhra Pradesh that they have accepted me with open arms and they are like inviting me. So it's really something. Thank you so much. And this Uyyala Jampala happened. We got a call and Prasad Garu came to meet us. Meet my parents. They met and Papa was like, okay, after few days we are going to Hyderabad for some audition. Okay, fine. We came to Hyderabad. We gave the audition. We did the look test. We clicked pictures with Raj Tarun and it was finalized. At the same day we did it and thank God it is here now. And especially I would love to thank Virenchi sir because I remember the first day when I was giving my audition, I was like, can I give it in Hindi or English? Because I was very, very nervous. I was like, can I give it in Hindi or English? He said, okay, just one line. Okay, thank you sir. And I gave just one line and he selected me. So yeah, thank you so much. And kings like Nagarjun ji is our producer. Yeah, woo! I would love to say thank you to Vishwas sir because Vishwas sir has made me look so beautiful on screen. His every frame looks like a painting. Thank you. I would love to say a special thank you to Nani. Where is he? He was my translator. Ram Mohan sir, of course, because he was there with me, and my parents, they were very supportive. They were always there with me. Raj Tarun, because in between I was started like, you know, whenever our close-ups were going on or masters were going on, I was just saying the dialogues in Hindi or English and he used to manage it and he was giving his cue in Telugu. So it was difficult for him. Thank you so much for doing that. Thank you so much for loving me as Anandi and Roli. Please, cross fingers, love me as Uma Devi also. Thank you so much. Right. So ikkada I'm sorry I have to embarrass you. ఇక్కడ చాలా తక్కువగా అవుతుంది ఇలా ఒక డైరెక్టర్ హీరో హీరోయిన్ స్టేజ్ మీద ఉండడం. సో డైరెక్టర్ లైట్స్ కెమెరా యాక్షన్ అని చెప్తే ఇద్దరు డైలాగ్స్ చెప్తే ఎలా ఉంటుందండి? ఇక్కడ ఒక సీన్ చేస్తే ఎలా ఉంటుంది? Yeah, ready Tarun? This time in the competition I'm gonna get the first prize. Yay! It's so beautiful. I'm in love with it. వచ్చే ఉమాదేవి, నీ ముగ్గురికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చా, దా వచ్చి తీసుకో. So this is Baba and Uma. In 75% of the film we are fighting like that. Thank you Virenchi sir, because this film is really close to my heart. This December is really lucky for me because yesterday I got an award. Today I am here for the audio release. 25th is the movie release. It is very, very lucky for me. Thank you so much. Yeah, thank you. Thank you so much. Thank you so much. Thank you so much Uma Devi Urf Anandi. Thank you so much Varma garu. Thank you so much Raj Tarun. ఈ ఫోర్త్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా రెస్పెక్టెడ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ వుమెన్ ఐ హావ్ ఎవర్ సీన్ అమలా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అమలా గారు ప్లీజ్ కమ్ ఆన్. లాంచ్ ఆఫ్ ది ఫోర్త్ సాంగ్ ఉయ్యాల జంపాల. ఉయ్యాలైనా జంపాలైనా నీతో గమని మళ్ళీ మనలా పుట్టించాడు సీతారాములని ఇదో రకం స్వయం వరం అనేట్టుగా First of all, Suresh Babu garki, Nagarjuna ki, I must congratulate you for taking up such a beautiful script, very unusual
project. Congratulations on making such a lovely film. Nagarjuna fans andarki నాగ చైతన్య వస్తారు, మాట్లాడతారు. వెయిట్. సో కొత్త టీం ఆనందికి, రాజ్ తరుణ్కి, డైరెక్టర్ విరించికి, ద న్యూ కెమెరామ్యాన్, cinematographer. I wish all the new team all the very best. Chala nervous ga untundi. You'll be nervous. It's your first big film. You've all done so well. Congratulations. Really, I wish the film is a grand success. సినిమా డైరెక్టర్ని పిలిచేద్దాం. డైరెక్టర్ వర్మ గారు ఒక్కసారి. ఓకే, డైరెక్టర్ గారు వచ్చి సన్నీ గారి గురించి చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ సన్నీ. నువ్వు ఇక్కడ రాకపోవడం మేము చాలా మిస్ అవుతున్నాము. చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాటలు విన్నాక మీకు తెలుస్తుంది సన్నీ ఎంత మంచి పాటలు ఇచ్చాడో. ఆ సినిమాకి, స్వామిరారా సినిమాకి, ఈ సినిమాకి చాలా డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఐఎమ్ రియల్లీ ఫ్యాన్ ఆఫ్ సన్నీ. థ్యాంక్ యూ సన్నీ. ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ శ్రీ అక్కినేని నాగార్జున గారి గురించి మాట్లాడుకోవాలి. నాకు తెలుసు చాలామంది నాగార్జున గారి కోసం వచ్చారు, వెయిట్ చేస్తున్నారు. కానీ మైసూర్లో షూటింగ్ జరుగుతుంది. సో నాగార్జున గారు అక్కడ బిజీ. అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ సారీ, నేను ఇక్కడ ఉందాం అనుకున్నాను. అక్కడ బిజీ. అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ సారీ, నేను ఇక్కడ ఉందాం అనుకున్నాను. మీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ, బట్ షూటింగ్ మూలంగా ఐఎమ్ ఇన్ మైసూర్. అండ్ ఉయ్యాల జంపాల చూసుంటారు కదా ఇప్పటివరకు కొన్ని క్లిప్పింగ్స్. ఐఎమ్ షూర్ యూ లైక్ దట్. నేనైతే ఫుల్ సినిమా చూశాను, విపరీతంగా నచ్చింది. అండ్ నాకు బాగా నచ్చింది ఉమాదేవి, సూరి క్యారెక్టర్స్. అండ్ దే సో న్యాచురల్ అండ్ ఫ్యాంటాస్టిక్. అండ్ ఒక చాలా రోజుల తర్వాత ఒక అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐఎమ్ షూర్ యూ ఆల్సో విల్ గెట్ ద సేమ్ ఫీలింగ్. మా టీవీలో ప్రసారం అవుతున్న చిన్నారి పెళ్లి కూతురు అంటే మీకు బాగా ఇష్టం. అందులో ఆనంది పాత్ర అంటే మరీ మరీ ఇష్టం. ఆ ఆనందియే మా ఉయ్యాల జంపాలలో ఉమాదేవి. వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ టు ప్రజెంట్ ఆనంది అండ్ రాజ్ తరుణ్ ఇన్ ఉయ్యాల జంపాల. ఆనంది అంటే మా సినిమాలో ఉమాదేవి, అంటే గలగలలా పారుతున్న గోదావరి. రాజ్ తరుణ్ అంటే సూరి, మా సినిమాలో ఆ పూర్తి పల్లెటూరుని తన చేతిలో పెట్టుకున్న కోనవరం కింగ్. పల్లెటూరి స్వచ్ఛత, మన తెలుగువారి భావమరదళ్ళు, అలాగే మన తెలుగువారి ఎటకారం, ప్యూర్ ఎమోషన్, మంచి కామెడీ. ఈ జనరేషన్కి యూత్కి నచ్చేలా తీసిన సినిమానే ఉయ్యాల జంపాల. కొత్తదనంతో నిండిన ఒక మంచి సినిమాని చూసి ఎంతగానో నచ్చి మాతో కలవడానికి వచ్చాడు సురేష్ బాబు. మేమందరం కలిసి మీకు అందిస్తున్న ఒక స్వచ్ఛమైన అచ్చమైన తెలుగింటి ప్రేమ కథ ఉయ్యాల జంపాల. ఈ సినిమా గురించి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడే వాళ్ళందరూ సినిమా చూశారండి. సో అందరూ ఇలాగ పెద్ద స్మైల్తో ఉంటారు. సినిమా చూశాక మీరు కూడా అలాగే ఉంటారు. సో ఫస్ట్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పాట లపక్ లపక్. అసలు ఆ లపక్ లపక్లో మా రాజ్ తరుణ్కి కొత్త పేరు పెట్టాను అనకొండ. ఎందుకంటే తను ఏ సీన్లో ఉన్నా ముందు ఆ సీన్ మొత్తం మింగేస్తున్నాడు, ఇంకెవరికి అనిపించట్లేదు. సో మా అనకొండ అసలు అద్భుతంగా పర్ఫామ్ చేశాడు ఆ లపక్ లపక్ సాంగ్లో. అండ్ ఐ థింక్ ఆనంది అవిక ఈజ్ ద మోస్ట్ పాపులర్ డెబ్యూటెంట్. ఆల్రెడీ అమ్మాయికి ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది అండ్ షీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ విరించి అసలు నాగార్జున గారు, రామ్మోహన్ గారు, దానిపైన సురేష్ బాబు గారు, ఈ ముగ్గురు కలిపి నీ సినిమా ఓకే చేశారంటే బాబు సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ 1 షాట్లో క్లియర్ చేసినట్టే. సో విరించి ఇక నుంచి విరించి మార్క్ సినిమాలు వస్తాయని నేను వెయిట్ చేస్తున్నాను.
ఫ్రమ్ టుడే ఐఎమ్ ఆల్సో విరించి ఫ్యాన్. సో విరించి నెక్స్ట్ సినిమా ఎప్పుడు తీస్తాడని నేను వెయిట్ చేస్తున్నాను, మీరు కూడా అలాగే వెయిట్ చేస్తారు. అండ్ ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఒక 5 to 10 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ హీరోయిన్. సినిమా నుంచి బయటకు వచ్చాక ప్రతి ఒక్క క్యారెక్టర్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు, అంత బాగా చేశారు అందరూ. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు ఇంతకుముందు హిట్ సినిమాలు తీశారు, కానీ ఈ సినిమాలో ఆయన డెబ్యూ చేశారు యాజ్ రైటర్ ఆల్సో. 5 సంవత్సరాల నుంచి దొబ్బుతున్నాను రామ్మోహన్ని, కథలు రావే ఆ బాబు అని, ఎందుకంటే మా కథల్లో బొక్కలు ఏరుతుంటాడు, నాకు ఇందులో అవకాశం దొరకలేదు. అన్ని పకడ్బందీగా చేశాడు. సో ఫెంటాస్టిక్ డెబ్యూ బై రామ్మోహన్. ఇంక ఫ్యూచర్లో నేను రామ్మోహన్ని డైరెక్టర్గా కూడా చూడాలనుకుంటున్నాను. సో హోప్ దట్ హ్యాపెన్స్ సూన్. సో ఉయ్యాల జంపాల ఆల్ ది బెస్ట్ అని చెప్పను, ఖచ్చితంగా సినిమా హిట్. మనం మళ్ళీ ఇలాగా 100 days ఫంక్షన్ చేసుకుంటాం. ఇప్పుడు అహో బాలు నాగ చైతన్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. Here comes నాగ చైతన్య. వెల్కమ్ చైతు. సో మీరు కూడా ఈ సినిమా చూశారు, సినిమా చూసిన తర్వాత యువర్ ఫీలింగ్? అందరికీ నమస్కారం. అభిమానులందరికీ సినిమా చూశానండి. వెరీ రేర్గా ఒక సినిమా అయిన తర్వాత ఆనందంతో కంట్లో నీళ్ళు వస్తాయి. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ ఫిల్మ్ డస్ టు యూ. సినిమాలకున్న ప్రేమతో సినిమాలు తీస్తే ఉయ్యాల జంపాల లాంటి సినిమాలు వస్తాయి. ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్, హార్ట్ టచింగ్, ఆనెస్ట్, వెరీ క్యూట్. I'd like to congratulate and wish Raj Tarun, everyone. It's Sunny's day. The music is fantastic. Cameraman, cinematographer Vishwa, Anandi, the whole team, all the very best. You guys are just full of talent and you guys are going to rock. Once again, all the very best and congratulations. Thank you. And of course, Ram, I think Ashtachama kanna, Golconda High School kanna, Tapakunda, I think this is going to be much bigger than all that. Congratulations, Ram. So, ఇది your take on బావా మరదలు ఎలా ఉండాలి? 100% లవ్లో మీరు చూపించారు, బట్ అకార్డింగ్ టు యూ రియల్ లైఫ్లో ఉయ్యాల జంపాల సినిమా అలా ఉండాలి. ఓకే, 25th వరకు వెయిట్ చేయాలి. మీరు ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. అండ్ టు జాయిన్ నాగ్ చైతన్య ఆన్ స్టేజ్, మే ఐ రిక్వెస్ట్ డి సురేష్ బాబు గారు టు కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అయ్యో ఎంత దూరం సాగుతుందో ఇలాగా, అరే అయినా ఆగుతాలే వీడాటనే ఎదోలా. నీ డ్రెస్ చాలా బాగుంది, నీ షర్ట్ కూడా నాకు నచ్చింది, సెంటు వాసన ఇంకా చూడు మరి దానిలోనే ఏదో మొత్తుంది, అందుకేగా నేను పూసుకొచ్చింది. వామ్మో అది వచ్చేసింది. చూసి నువ్వు అంత బెదిరిపోకు, దాని గోల మనకేలా, నీకు నాకు లింకు అడ్డు ఎవరు మనకు, ఈత దాటి చూడరాదా. పోదాం ఆ పక్కకో ఈ పక్కకో, అలాగా మరి వచ్చే ఏడింటికి మా తోటకే రెడీగా. ఎందుకే వద్దన్న వాడి వెంటే పోతావు, వాడు వేసుగాడు నువ్వు ఫుల్ అవుతావు. అందరికీ వచ్చినందుకు వెరీ హ్యాపీ. మీరు అందరూ రావాలి, ఇలాంటి సినిమాలు ఆదరించాలి అండ్ రాజ్ తరుణ్ ఆనందిని బ్లెస్ చేయాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.